వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ ల్యాక్స్లో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీ వినాయకుడి చవితి రోజు అయితే ముందుగా పూజ చేసేసుకున్నాం. మేమైతే 10 o'clock వరకు మా పూజ అంతా అయిపోయింది. మా పూజ విధానం కానీ, మా వినాయకుడు కానీ, మా డెకరేటింగ్ కానీ, మా విధానం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా ఉంటే రిప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. ప్లీజ్ యువర్ కామెంట్. మాకు తెలియంది ఏదైనా తెలియజేయండి. అండ్ ఉదయమే అయిపోయింది కాబట్టి మళ్ళీ సాయంత్రానికి ప్రిపేర్ చేసుకోవాలి వాటి పూజ. మేము సాయంత్రానికి అయితే మేము పత్రులు ఉదయం తప్ప పూజ చేసేసుకున్నాం. మా ఆయన డ్యూటీకి వెళ్తాడని. ఇక సాయంత్రానికి నిదానంగా దేవునికి ఇష్టమైన తుమ్మికూర ఇష్టం కదండి. తుమ్మికూరతో పాటు ఇంకా 4 పత్రులు, బంకోటి కూర, పిండి కూర అండ్ గునుగు, గోంగూర కలిపి కర్రీ వందామని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సాయంత్రానికి నైవేద్యంగా ఇగో గునుగు అన్నీ వేసి సాయంత్రానికి మంచిగా పచ్చికారం వేసి దేవునికి నైవేద్యంగా ఎక్కిద్దామని ప్రిపేర్ చేస్తున్నా. అలాగే మోదకాలు కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఉదయమే అయిపోయింది కాబట్టి సాయంత్రం పూజకి అయితే మేము శనగలు అండ్ వినాయకునికి ఇష్టమైన మోదకాలు అలాగే తుమ్మికూర ఇష్టమైంది పెట్టానండి. నేను సాయంత్రం పూజ అయిపోయింది, ఒక్కదాన్నే చేసుకున్నాను అనమాట. సాయంత్రం ఆయన రాలే, డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఇదేమో ఈరోజు మార్నింగ్ బ్లాగ్. ఈరోజు ఉదయం పూజ చేసుకున్నాను, 11 అయింది. ఇంకా మా ఆయన డ్యూటీ దిగి వచ్చినాక వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇద్దరము కూర్చొని దేనికి పూజ చేసుకున్నాము. ఉదయం అయితే మేమైతే కుడుములు తయారు చేసుకున్నాను. ఇంకా స్వీట్ మా ఆయన తెచ్చిండు. ఇక అవి పెట్టుకొని ఇంతలో